లైక్ కోర్టులో పాట యునానిమస్ రెస్పాన్స్ తీసుకొచ్చింది. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. 45 వాళ్ళు షేర్ చేశారు. మేలో టాప్ 1 సాంగ్ లో ఉంది. వావ్, కంగ్రాచులేషన్స్ ఆన్ దట్. ఆకాశం తాకాలి అని ఉందా, నాతో రా చూపిస్తా సరేనా. నాకు వచ్చేవాడు, నన్ను చేసుకోవాలనుకునేవాడు, హీ హ్యావ్ టు షో మీ ద బౌండరీస్ లేకుండా నేను నీకు తీసుకెళ్ళి చూపిస్తాను. మళ్ళీ ఇంకో గమ్మత్తు ఏంటంటే ఇమ్మీడియట్ గా అమ్మాయి అంటుంది, నేలంతా చుట్టేసే వీలుందా, ఏముంది ప్రేమిస్తే సరిపోదా. అదే సో వాళ్ళకి ఆ చిన్న పిల్లల మనస్తత్వం చెప్తూనే ప్రేమ యొక్క డెప్త్ చెప్పాలి. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో. ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు అసలు ఆఫ్టర్ కోర్ట్ స్టేజ్ మీద చెప్పారు కదా. పూర్ణచారి గారు అమేజింగ్. వాల్ పోస్టర్ సినిమా చాలా మంచి ప్రమోషన్స్ చేసిందని చాలా మంది అంటున్నారు. లేదు, 60% ఆఫ్ ద ప్రమోషన్స్ ప్రేమలో సాంగ్ చేసింది. పూర్ణచారి గారు అని మెన్షన్ చేసి చెప్తే గూస్ బంప్స్. ఫస్ట్ బ్రేక్ ఎప్పుడు వచ్చిందండి మీకు పాటల పరంగా? ఏ పాట వల్ల? నాకు 2016 అండి ప్రేమం సినిమా రాశాను. 2016లో అగరత్తుల కురులే వలగా విసిరేసాను అనుపమ గారిది. ఆవిడ జులపాలు అలాగే ఉంటుంది. అగరత్తుల కురులే వలగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లిపోతున్నావే, అందలలో అందము దాచిన సిరి మువ్వవే, నిత్తురలో నన్ను కవ్వించిన నేరజాడవే. సో భైరవం గురించి చెప్పండి. హౌ ఇట్ కేమ్, హౌ ఇట్ స్టార్టెడ్ అంటే? దర్భను ధనువుగా చేసిన ఘనుడు దుర్జన భంజనకారుడు అని రాశాను. దర్భను ధనువుగా చేసిన ఘనుడు దుర్జన భంజనకారుడు. అయితే మీరు ముందుకు మాట్లాడుతూ డబ్బింగ్ సాంగ్స్ కూడా రాశారు. ఏది కష్టం, డబ్బింగ్ సాంగ్సా లేదంటే ఒరిజినల్ మన లాంగ్వేజ్ లో రాయడం? డబ్బింగ్ పాటలు ఏంటంటే మనకి ఇక ఇది టెరిఫిక్ అండి. నా లైఫ్లో బాలకృష్ణ గారు కవి గారు ఇక్కడ అని పిలిచి ఆయన ఒక పద్యం చెప్పారు. ఆయన పాడుతున్న పద్యాన్ని నేను శృతి కలిపాను. ఏమన్నా భూషలుగా మంత్రులకు బూరిమయాంగిక తారహారం అని చెప్పి మొత్తం పద్యం అయిపోయిన తర్వాత మీలాంటి యంగ్స్టర్స్కి తెలుగు మీద ఇంత పట్టు ఉండటం చాలా మాకు ఆనందదాయకంగా నేను దండం పెట్టాను. అండ్ మీ డైరెక్టర్? ఎస్, నేను రాసిన పద్యం ఈయన పాడారు అందులో. ఏం పాట? శైలేష్ గారు పాటలు కూడా పాడారా? రిలీజ్ అవ్వలేదు ఇంకా. ఓకే. శాస్త్రి గారిని అడ్మైర్ చేస్తాను. శాస్త్రి గారు ఇస్ మై గురువు అని. ఆయన ఎంటైర్ సాంగ్స్ జర్నీలో మీకు నచ్చిన పాట, ఎప్పుడు నేను లోలో ఉన్నా నేను ఈ పాట ఖచ్చితంగా వింటాను? ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల, ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల, అందించే ఆహ్వానం ప్రేమణువును మీటే మమతల మౌనం, పదపదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం.